ఈ కార్ ఫ్రేమ్ సెక్షన్ మొత్తం మా ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అనిల్ గారు చూసుకుంటా ఉంటారు. హలో అనిల్ గారు, హాయ్ హాయ్ నమస్తే. సో చెప్పండి సార్, ఏం జరుగుతుంది? మేడం ఇది వచ్చేసి షీట్ మెటల్ కార్ ఫ్రేమ్. కార్ ఫ్రేమ్, అవును. ఓకే. దీని మీద క్యాబిన్ అనేది వస్తుంది. మన 6 ప్యాసెంజర్ 2 ప్యాసెంజర్ 3 ప్యాసెంజర్ ఉంటుంది కదా మేడం. దాన్ని బట్టి దీన్ని సైజెస్ బట్టి మన కస్టమర్ అయితే ఏదైతే అడుగుతారో దాని సైజుని బట్టి మనం డిజైన్ చేసి ఇస్తాం. అంటే మనకి బయటకు కనిపించే బేసిక్ బాడీ అంటారా దీన్ని? దాన్ని కార్ ఫ్రేమ్ అంటారా? మన క్యాబిన్ దీనిపైన కూర్చుంటుంది. అచ్చా, క్యాబిన్ కూర్చుంటుంది అంటే బేస్మెంట్ వస్తుంది. ఓకే, సో బేస్ ఆఫ్ ద లిఫ్ట్ ఇస్ కాల్డ్ as కార్ ఫ్రేమ్ అన్నమాట. దీని మీద క్యాబిన్ ని బిల్డ్ చేస్తారు. గాట్ ఇట్ సార్. ఓకే. దీంట్లోనే టైప్స్ ఉంటాయి మేడం. డైరెక్ట్ రోపింగ్, ట్విస్ట్ రోపింగ్. కస్టమర్ అక్కడ ఉన్న స్పేస్ని బట్టి వేరువేరుగా విధానం చేస్తాం. సో బేసికల్గా ఈ కార్ ఫ్రేమ్స్ లో చాలా రకాలు ఉంటాయి అన్నారు కదా, ఇందాక మనం చూసింది ఒకటి. వాట్ ఇస్ దిస్ అంటే? ఇది కొంచెం ఇలాబొరేటెడ్గా ఉంది. ఇది ఎల్ టైప్ కార్ ఫ్రేమ్ అంటారు మేడం. హైడ్రాలిక్. మామూలుగా ఇళ్ళలో డూప్లెక్స్ హోమ్స్ ఉంటాయి కదా, G+1 2 అనే తక్కువ స్పేస్లలో వచ్చా హైడ్రాలిక్ సిస్టమ్. అచ్చా అచ్చా అచ్చా. సో హైడ్రాలిక్ లిఫ్ట్ అంటే అది మనము ఇంటీరియర్ గా వాడతామా? దాని హైడ్రాలిక్ లిఫ్ట్ అంటాం. అవునండి. సిలిండర్ తోటి మూవ్మెంట్ అవుతుంది. ఓకే. ఈజీగా స్మూత్ రైడింగ్ ఉంటుంది. రైట్. దాంట్లోనే ఎల్ టైప్ లో మనకి MRL మేడం. ఇది MRL అంటే మిషన్ రూమ్ లెస్ మేడం. పైన మనకు రూమ్ లేకున్నా కూడా మనం లిఫ్ట్ చేసుకోవడానికి ఇన్నర్ లోనే వచ్చేస్తుంది మేడం. దాని టైప్ అన్నమాట. ఇన్నర్ లో పుల్లి వస్తుంది, దీంట్లో వెయిట్ కౌంటర్ వెయిట్స్ వస్తుంది. ఓకే. దీని మీద క్యాబిన్ వచ్చేసి ఫిట్ అవుతుంది. సో ఇన్ని బేస్మెంట్స్ మీద లిఫ్ట్ క్యాబిన్ బిల్డ్ అవుతుంది.